మరణం తర్వాత మన ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడే ఆత్మనిచ్చాడు. ఆదాములో ఏ విధంగా ఆత్మ వచ్చిందో తెలుసండి. ఆ నాసికారంధ్రంలో జీవాది ఉన్నప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. నిజంగా నరుడు జీవాత్మ అవడానికి దేవునికి శ్వాస, దేవునికి ఊపిరి, దాన్ని నెఫాక్ చేయన్నారు. మరలా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే మరణం తథ్యం. ఓ మరణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత 90వ కీర్తనలో 3వ చరణంలో నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చున్నావు. దేవుడే మనుషులను మట్టికి మారుస్తున్నాడు. మరణం ఇచ్చేటువంటి వాడు దేవుడే. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉందని చెప్పాను కదా, ఆ జీవితం పేరే నిత్యత్వం. నిత్యత్వం 2 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది నిత్య నరకాగ్ని గుండం. ఎవరైతే ఈ లోకంలో వారు రక్షించబడి నీతిమంతులుగా మార్చబడతారో ఆ దేవుడి రాజ్యంలో పరిశుద్ధతను పొందుకుని నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు మాత్రమే ఆ రాజ్యంలో దేవునితో ఉంటారు. ఒకవేళ పాపులుగానే ఈ లోకంలో మనం జీవించి నీతిమంతులుగా మార్చబడకుండా, పాప ప్రాయశ్చిత్తం కలగకుండా, పాపక్షమాపణ లేకుండా ఈ లోకంలో మరణిస్తే మన ఆత్మ దేవునికి దూరంగా, దేవుడు లేనటువంటి స్థలంలో ఉండాల్సి వస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం